వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను, అది వేరు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరంన చింత నొందదు, కాపు మానదు. ఇది లేచి నిలబడి ఒకసారి అందరితో చెప్పించమ్మా. లేచి నిలబడి అందరితో చెప్పించు. అందరూ లేవక్కర్లేదు, అమ్మాయి మీరు ఎవ్వరు లేవక్కర్లేదు. ఈ చెప్పి అమ్మాయి నిలబడుతుంది. చెప్పించు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును, గట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానము ప్రార్థన చేసుకుని. సకల దీవెనలకు కారణభూతుడా మా రక్షక, మీ గొప్ప నామమునకు స్తోత్రం. మీ మహాకృపను బట్టి ఈ దినం మీ సన్నిధికి చేరి వచ్చి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యములను బట్టి నాయన మీకు స్తుతి చెల్లిస్తున్నాం. నాయన వారికి మీరు ఎన్నో మేలులు చేశారు, అందుకై స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ఈ ఆరాధన కొరకు చదవబడిన లేఖన భాగం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనములు చదివి ఉన్నాం. ఈ యొక్క లేఖన భాగములను నీ చేతుల్లో పెడుతున్నాం. మా కొరకు మీరు నాయన ఆశీర్వదించి నీ వాక్యమనే రొట్టెను విరిచి పంచిపెట్టండి. మీ దీవెనలు రానివ్వండి, మేలు కలుగచేయని ఆయన సహాయము చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, మనం ఈ సమయంలో దేవుని యొక్క కృపను బట్టి దైవ మందిరానికి రావడానికి, ఆయనను ఆరాధించడానికి ప్రభు మనకు ఈ చక్కటి సమయాన్ని మనకు ఇచ్చారు. సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనము పిల్లరా ఈ యొక్క ధ్యానము కొరకు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు మనం ఇక్కడ చదివాం. 7-8 వచనములను పిల్లరా జాగ్రత్తగా మనం ధ్యానము చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యమనే రొట్టెను విరిచి మనకు పంచిపెట్టును గాక. మరలా నేను చదువుతున్నాను. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. 1. 2, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును కదా. 3, వాడు పైన యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. తరువాత 4వది, అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును. 5, వెట్ట కలిగినను దానికి భయపడదు. 6, దాని ఆకు పచ్చగా ఉండును. 7, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. 7 అంశాలు, 7 మాటలు ఇందులో ఇమిడి ఉన్నాయి. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంభాషించును గాక. పిల్లరా, ఇక్కడ ఇర్మియా గ్రంథములో దేవుడు సెలవిచ్చినటువంటి చక్కటి మాట ఏముందంటే, ఇక్కడ యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. భూమి మీద ఎవరు ధన్యులంటే, నిజమైన దేవుని, సృష్టికర్త అయిన దేవుని, సర్వాధికారి అయిన దేవుని ఎవరు నమ్ముకుంటారో వారు ధన్యులు. నేను స్తోత్రాలు. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే పిల్లరా, సృష్టికర్త. దేవుడు ఏమన్నాడంటే, మోషే అడిగాడు, దేవా నన్ను ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నావు కనుక
నిన్ను ఎవరు పంపారంటే ఆయన పేరేంటి అని అడిగితే ఏం చెప్పమంటావు అని అడిగాడు. అప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పు. పిల్లరా, ఇక్కడ యేసు దేవుడు పిల్లరా ఎవరు అంటే ఉన్న దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. లేక యేసు దేవుడు ఎవరండి? ఉన్నవాడు. ఎప్పుడున్నవాడు? పిల్లరా జగములలో, తరములలో, యుగములలో ఉన్నవాడు. ఆయన పిల్లరా ఆది అంతము లేనివాడు, సర్వాధికారి అయిన దేవుడు. అటువంటి దేవుని మనము ఏం చేసామంటే నమ్ముకున్నాం. వాక్యం చెబుతున్నది భూమి ఆకాశములను ఆయనే సృజించాడు. ఆది అనేది ఆయనే ప్రారంభించాడు. ఆయనే అన్నాడు ఇక్కడ, ఆదియు అంతము నేనే, నా వలనే సమస్తము కలిగిందని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్ర. కనుక చాలా మందికి యేసు ప్రభు అంటే ఏంటి అభిప్రాయం అంటే దేవుడిలో ఒక దేవుడని, ప్రవక్తలో ఒక ప్రవక్తని, పిల్లరా అందరి లాంటి వాడని అనుకుంటారు. కాదు, ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు, పవిత్రుడైన దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే సర్వాధికారి, ఆయన సృష్టికర్త, సర్వ మానవాళిని సృజించినవాడు లేక చేసినవాడు ఆయనే. కనుక మన అందరికీ భూమి మీద మానవులైనటువంటి వారందరికీ ఆయన దేవుడు కనుక లేక సృష్టికర్త కనుక మనందరికీ ఆయనే తండ్రి. ఎవరమ్మా? తండ్రి. దేవుని స్తోత్ర. తండ్రి అంటే అర్థం ఏంటి? తండ్రి లేకుండా పిలవలేదు కదా. అందుకనే వాక్యం ఏం చెబుతుందంటే సమస్తము ఆయన మూలముగా కలిగను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు కదా. ఆయన వల్ల, ఆయన ద్వారా, ఆయన మూలముగా పిల్లరా సమస్తం కలిగింది. అలాగే మానవులు కలిగారు. దేవునికి స్తోత్ర. అందుకనే ఒక చోట ఏమంటుందంటే దానియేలు గ్రంథంలో పిల్లరా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. మన దేవుని మనం ఎరిగి ఉండాలి. మన దేవుడు అంటే మన తండ్రిని మనం ఎరిగి ఉండాలి. ప్రతి వారు కూడా పిల్లలైన వారు తల్లిదండ్రులను ఎరిగి ఉంటారా, ఎరిగి ఉండరా? అడ్రస్ మనకి ఏంటండి? మన తల్లిదండ్రులే. ఎవరమ్మా? మన తల్లిదండ్రులే. నీకు పిల్లరా నీ ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? నీ తల్లిదండ్రులను బట్టి. ఎవరిని బట్టమ్మా? తల్లిదండ్రులను బట్టే. దేవుని స్తోత్ర. కనుక దేవుని బిడ్డలారా ప్రతి పిల్లలు పిల్లరా తమ తండ్రిని లేక తమ దేవుని ఎరిగి ఉండాలి. ఎరిగి తమ దేవుని లేకపోతే తమ తండ్రిని ఎరుగకుండా పోవడం అనేటువంటిది ఎలాంటిదంటే పిల్లరా మరి కలిగి ఉండి ఎరిగి ఉండకపోవడం. అంటే పిల్లల దేవుడు ఉన్నాడు కానీ ఆయనను మనము ఎరుగకుండా ఉండడం ఆత్మీయ గురుడితనం. ఏంటి చెప్పండి? ఆత్మీయ గురుడితనం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విన్నారు. అందుకే తమ దేవుని ఎరిగిన వారు. నీ దేవుని నీవు ఎరుగుదువా? ఈనాడైతే మనం మందిరంలో ఉన్నాం, యేసే నా దేవుడని మనం చెప్పగలుగుతున్నాం. ఒకనాటి కాలంలో ఈ దేవుని, సృష్టికర్త దేవుని, సర్వాధికారైన దేవుని మనం ఎరుగకుండా ఉన్నాం కదా. ఆయన ఎవరో అసలు దేవుడనే సంగతి మనకే తెలియక ఉన్నాం. ఆ కాలం ఏ కాలం? అజ్ఞానపు కాలం, లేకపోతే తండ్రిని ఎరుగని కాలం. దానికి ఇంకా చెప్పాలంటే కళ్ళుండి కూడా తండ్రిని చూడని వారం. కళ్ళుండి కూడా, కళ్ళున్నాయి కానీ జ్ఞానం ఉంది కానీ మన తండ్రి ఎవరు లేక మన దేవుడు ఎవరు, మన సృష్టికర్త ఎవరు మనం ఎరుగకుండా ఉన్న కాలం అది. అందుకని దాన్ని ఏమన్నారంటే అజ్ఞాన కాలం. ఏదండి? చీకటి కాలం. ఒకప్పుడు ఆ చీకటిలో ఉన్నాం. ఆ చీకటిలో మనకు మన తండ్రి ఎవరు మనం ఎరుగకుండా ఉన్నాం. కానీ నేను బిడ్డలారా ఆయన దేవుని మహాకృపను బట్టి పిల్లరా దేవుడు మన మనోనేత్రములను తెరిచాడు. తండ్రిని ఎరిగి ఉన్నట్లు మన హృదయ నేత్రాలను దేవుడు తెరిచాడు. మన హృదయాల మీద ఉండేటువంటి ఏం చేశాడండి? ఆ యొక్క పాపపు పొరలను, ఆ అజ్ఞానపు పొరలను దేవుడు తీసివేసి ఈనాడు తండ్రిని ఎరిగిండేటువంటి
ధన్యత, అవకాశాన్ని దేవుడు మనకు కలగజేశాడు. స్తోత్రం. దేవుడయ్యుండి ఆయనని ఎరగకుండా ఉన్న ఈనాడు కూడా చాలా మంది తమ తండ్రిని, లేక నిజమైన దేవుని, సృష్టికర్త దేవుని, పిల్లరా మరి నిన్ను పుట్టించి పోషించి ఆదరిస్తున్నటువంటి దేవుని ఎరగకుండా ఉండే ప్రజలు కోకులుగా ఉన్నారు. అత్యను అట్టి వారి కొరకు రక్షింపబడిన మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నాయన మమ్మల్ని రక్షించావు, నిన్ను ఎరిగినటువంటి ఆ కన్నులు మాకు ఇచ్చావు. ఇంకా అనేక మంది లోకములో కోట్లాది ప్రజలు నిన్ను ఎరుగని గుడ్డితనములో ఉన్నారు, వారి మనోనేత్రాలు తెరవండి. నీవే దేవుడు అని, నీవే రక్షకుడు అని, మా ప్రభువా మా కొరకు ఈ లోకానికి మీరు వచ్చారని, కల్వరి శిలువలో వేలాడి నీ రక్తము చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచావని ఆ ప్రజలు గుర్తించినట్లు వారి మనోనేత్రములను తెరవండి. వారి రక్షణ కొరకు మనమంతా ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. మనం రక్షింపబడమే కాదండి, దేవుని స్తోత్ర, అనేకుల రక్షణ కొరకు మనము కూడా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్ర. దేవుడు ఎంత ప్రేమ చూపాడంటే మన పట్ల, మన తండ్రిని ఎరిగి ఉండే ధన్యత, ఆ భాగ్యమును యేసు మనకిచ్చినందుకు మనము ధన్యులం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను మన మహాసభలకు, అంటే అప్పుడు కాలువతలు మనకు అక్కడ మందిరం ఉన్నప్పుడు అక్కడ సభలు పెట్టాం. అక్కడ సభలకు పిల్లరా ఒక దైవజనుని నేను పిలిచాను. ఆయన వాక్యం చెప్తారు, చక్కగా పాటలు పాడతారు. ఐపీసీ సంఘాల్లో ఒక పాస్టర్ ఆయన తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఏమన్నారంటే, నేను పుట్టుకతోటే నా తల్లిదండ్రులను ఎరుగను అన్నాడు. అంటే ఆ తల్లిదండ్రులు ఎవరో ఆయనకి ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు కూడా ఆక్రమణ చేస్తాడు. ఎవరంటే నా తల్లిదండ్రులు ఎరిగి ఉంటే వారిని ఒకసారి చూడాలని ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాగ చాలా మంది లోకంలో అనేక మంది ఉండడం మనము గమనిస్తాం. అసలు మన తల్లిదండ్రులను ఎరిగి ఉండడమే మనకు ఒక ధన్యత, ఒక భాగ్యం. సరే, వీళ్ళు శారీరకమైన తల్లిదండ్రులు. ఎవరండి? నీకు శారీరకమైన జన్మనిచ్చినటువంటి వారు శారీరకమైన తల్లిదండ్రులే, కానీ సృష్టికర్త దేవుడు మనకు ఎవరంట? తండ్రి. చెప్పండమ్మా, తండ్రి. ఆయనను ఒకప్పుడు మనం ఎరుగము, కానీ ఇప్పుడు ఎరిగి ఉన్నట్లు దేవుడు మన మనోనేత్రములను ఆయన తెరచాడు. స్తోత్రం. కనుక మనము ధన్యులం అంటుంది వాక్యం. ఇక్కడ అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు, మొట్టమొదటి మాట, యెహోవాను ఎవరు నమ్మారు, యేసు దేవుని ఎవరు నమ్మారు, వారు ధన్యులు. దేవుని స్తోత్రాలు. అంతేకాదు, ఆయన నమ్మిన వారు ఈనాడు ఏమయ్యారంటే పిల్లరా ఆశీర్వదింపబడుచున్నారు. ఇక్కడ రెండే మాటలు చాలాసార్లు ఈ మాట మీకు ప్రస్తావించాను. ఒకటి, లోకంలో ఉండే ప్రజలను విభాగిస్తే రెండు జాతులు. ఆ రెండు జాతులు ఏంటంటే ధన్యులు, అన్యులు. చెప్పండమ్మా, ధన్యులు, అన్యులు. దేవుని ఎరిగిన వారు, యేసుని ఎరిగిన వారు, యేసును కలిగిన వారు ఎవరంటే ధన్యులు. మరి ఆయన ఎరగిన వారు ఎవరు? అన్యులు. అదే బైబిలే చెబుతుంది అన్నమాట. ధన్యులు, అన్యులు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ధన్యుడువా, అన్యుడువా? నువ్వు దేవుని ఎరిగినట్టయితే, ప్రభువును కలిగినట్టయితే, మారుమనసు పొందినట్టయితే, బాప్తిసం పొందినట్టయితే, యేసు రక్తములో నీ పాపాలు కడుక్కున్నట్టయితే నీవు ధన్యుడివే, కానీ అన్యుడు కాదు. ఇంకా నీవు మార్పు చెందకుండా ఉంటే, రక్షణ పొందకుండా ఉంటే, యేసు మార్గంలో నడవకుండా ఉంటే నీవు ధన్యుడు కాదు, అన్యుడు అన్నమాట. దేవుడు నిన్ను అన్యుడిగా ఉండడానికి కాదు, ఏం చేయడానికండి? ధన్యునిగా చేయడానికి ఆయన తన చెంతకు నిన్ను ఆయన పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రయాసపడి చెప్పండి, భారము మోయించున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు. 50వ కీర్తన
మొదటి వచనాన్ని చదవండి. 50వ కీర్తన మొదటి వచనం. ఇక్కడ ఏమనుందంటే, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఏంటంట? ఆయన దగ్గర రమ్మని, ఆయనలోనికి రమ్మని ఏమనండి? ఆజ్ఞయిస్తున్నాడు. ఎవరినంట? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు. తర్వాత భూనివాసులందరినీ, అంటే ప్రపంచంలో ఎన్ని దేశములు ఉన్నాయి, అన్ని దేశముల ప్రజలను, అన్ని రకమైన ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు? నా యొద్దకు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. అలాగే 49వ కీర్తనలు పిల్లల మొదటి 2 వచనాల్లో చక్కటి మాట, సర్వజనులారా. ఎంతమంది అంట? సర్వజనులు. ఈ దేశం ఆ దేశం అని లేదు, మగవారని ఆడవారని లేదు, నగవారని తెల్లవారని లేదు. పిల్లరా ఏమంటాడు? సర్వజనులను పిలిచి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ఆలకించుడి. సామాన్యులు గాని, సామంతులు గాని, అంటే సాధారణమైన చిన్న ప్రజలు గాని, లేకపోతే సామంతులు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, లోక నివాసులందరినీ నా మాట వినండి, నేను ఇచ్చే ధన్యత మీరు పొందుకోండి. యేసయ్య ఏం చేస్తున్నాడు? పిల్లరా ఆయన 2 చేతులు చాపి మానవులను పిలుస్తున్నాడు. ఎట్లాగా? పిల్లరా, ఒకప్పుడు మనం ఆయన ఎరుగము, కానీ ఆయనను మనం ఎరిగినట్లు కల్వరి శిలువలో ఆయన ఏం చేశాడండి? గాయములు పొంది ఆ గాయపడిన చేతులతో పిల్లరా ఏం చేస్తున్నాడు? ఆయన తన దగ్గర రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఆయన పిలుపు విని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారు ఏమవుతారు? ధన్యులవుతారు. ఏమవుతారమ్మా? ధన్యులవుతారు. స్తోత్రం చెప్పంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని ఎరుగుదువా? నీ తండ్రిని ఎరుగుదువా? ఇంకా ఒకవేళ ఎరిగి ఉండి పిల్లరా ఆయన చిత్తము నెరవేర్చకపోతే, నీవు ఇంకా రక్షణ పొందకపోతే, ఈ మధ్యాహ్న సమయమైన నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి బాప్తిసం పొంది దేవుని కుమార్తెవై, దేవుని కుమారుడై ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1, ఎవరు ఆయన నమ్ముతున్నారో వారేమవుతున్నారు? ధన్యులు. ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అయ్యా నేను యేసుని నమ్మానండి అన్న వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దమ్మా? నమ్మిన వారందరూ కూడా మీరెవరో ధన్యులు. ఇక నేను నమ్మలేదండి, రక్షణ పొందలేదండి అన్నవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు కూడా చెయ్యొద్దండి. అలాంటి వారు ఒకవేళ ఉంటే, ఏం చేయాలి? నీ జీవితాన్ని సంపూర్ణంగా నీ తండ్రికి, నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ యేసయ్యకు సమర్పించుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎవరు ధన్యులంటే భూమి మీద ఆయన రక్షణ అనే భాగ్యాన్ని శిలువ యజ్ఞం ద్వారా మన కొరకు సిద్ధపాటు చేసి ఆ భాగ్యాన్ని ఏం చేశాడమ్మా? ఆయన మనకి ఇవ్వడానికి ఆయన పిలుస్తుండగా దాన్ని పొందుకోపోవడం ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం పిల్లరా. కనుక అలా కాకుండా ఇప్పుడైనా నీవు మోకరించి ప్రార్థన చేసి, నాయన నీ గొప్ప భాగ్యం, నీ రక్షణ భాగ్యం నాయన నాకు ఇవ్వడానికి నీవు నాయన సిద్ధంగా ఉన్నావు, నేనే లోటు కలిగి ఉన్నానని నిన్ను నీవు దేవునికి ఏం చేయాలని? అర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. స్తోత్రం చెప్తాను. కనుక ఇక్కడ మొదటి మాటలో యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. 2వ మాట చూడండి, ఏముంది అక్కడ? యెహోవా వానికి ఏంటట? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎలా ఉంటాడంట? ఎవరు ఆయన నమ్మారు, ఎవరైతే ఆయన తమ జీవితాలు అర్పించుకున్నారో వారికి ఆయన ఏమంటాడు? ఆశ్రయము. ఏంటమ్మా? ఆశ్రయము. స్తోత్రం. మీకు చాలాసార్లు మాట మీకు చూపించడం జరిగింది. అదేమిటంటే దేవుని పిల్లరా, సామెతల గ్రంథంలో
మీకు ఒక మాట చూపించాను. అదేమిటి? దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, చక్కటి మాట ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుక. 17వ అధ్యాయం అనుకుంటా, 18వ అధ్యాయం 10 వచనంలో ఏముందంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఏంటట? నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? నీతిమంతులు దేవునిలో ఉంటారు. దేవునిలో ఉంటారు. దేవుడు వారితో ఉంటాడు, వారి చుట్టూ ఉంటాడు. ఎక్కడ? వారు చుట్టూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. అలాగే కీర్తన భాగం దయచేసి తెరవండి. 31వ కీర్తన, కీర్తన 31వ కీర్తన 19వ వచనం చదవండి దయచేసి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఇచ్చిన ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఏం చేశాడంట? ఆయన వారి కొరకు నేరును దాచిపెట్టాడు. తర్వాత కింద వచనంలో, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. స్తోత్ర. మరొక లేఖన భాగాన్ని కూడా చూద్దాం. 140 పిల్లరా 6వ కీర్తన, 146వ కీర్తనలో ఏముందంటే 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపో, వారు ఇక్కడ ఏమంటున్నాడమ్మా? లేదా లోకములో కొంతమంది రాజులు అనొచ్చు ఏమని? నన్ను తప్ప వేరొకరిని ఆశ్రయించకండి. ఇది స్తోత్రం పిల్లరా. బెల్స మరి నెబుకద్నెజరు కాలంలో ఏ దేవుని ఆరాధించడానికి లేదు. ఎవరితో చెప్పుకోవాలన్నాడు? ఎవరికి ప్రార్థన చేయాలన్నాడు? రాజుగారికే. ఎవరికన్నా? రాజుగారికే ప్రార్థన చేయాలన్నాడు. కానీ దేవుని పిల్లలు అలా చేయడం లేదు. ఏం చేశారు? దేవునికే ప్రార్థన చేశారు. దేవుని అందే విశ్వాసం ఉంచారు. దేవుని ఆశ్రయించారు కనుక వారికి కలిగిన శోధన నుంచి దేవుడు వారిని ఏం చేశాడు? తప్పించి కాపాడాడు. స్తోత్ర. పిల్లరా, మనుషుల మీద నమ్మకం కాదు. రాజులంటే గొప్పవారు, అధిపతుల మీద నమ్మకం కాదు. నా సృష్టికర్త అయిన దేవుని మీద నమ్మకం వచ్చాను. ఎవరు నమ్మకం? ఎవరు నమ్మేమను? దేవుని నమ్మాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది అన్నాడు, రాజుల చేతనైనా నరుల చేతనైనా మీకు రక్షణ కలగదు. మీరు నమ్ముకోవాల్సింది వారిని కాదు, యెహోవాను నమ్ముకునేవాడు. స్తోత్రాలు. మరి ఎవరు నమ్మారమ్మా? ఎవరు నమ్మారు? యేసుని నమ్మాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ చూస్తున్నాము, యెహోవా వారికి ఎవరైతే ఆయన నమ్మారో వారికి ఆయనే ఏమైనాడట? ఆశ్రయమై ఉన్నాడు. ఏమైనాడు? ఇందాక సామెతలో చూపించాను. యెహోవా నామము బలమైన. ఆ దుర్గంలోకి ఎవరు వెళ్ళిపోతారు? ఆ కోటలోకి వాళ్ళు ఎలా ఉంటారు? సురక్షితముగా. ఎక్కడ? సురక్షితం. ఇప్పుడు ఇది రష్యాకును ఉక్రెయిన్ దేశాలకి యుద్ధం జరుగుతుంది. వాళ్ళు బాంబులు వర్షం కురిపిస్తున్నారు. రష్యా వాళ్ళు ఉక్రెయిన్ ప్రజలను ఏమంటున్నారండి? ఆ ప్రభుత్వం ఏమంటుంది? బాంబులు వర్షం కురుస్తుంది కనుక మీరు బంకర్లోకి వెళ్ళి దాక్కోండి. అంటే ఎవరైతే అందులోకి వెళ్ళి దాక్కుంటున్నారో వారు సురక్షితంగా ఉంటున్నారు. కాదుకూడదని చెప్పేసి బయటకు వచ్చి తిరిగేవాడి మీద వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. అంతేకాకుండా అక్కడ బాంబుల వర్షం కురుస్తుంది కనుక ఉక్రెయిన్ ప్రజలు కొన్ని లక్షల ప్రజలు ఏమయ్యారు తెలుసా? ఇతర దేశాలకు తరలి వచ్చేసారండి. ఇతర దేశాలకి తరలి వచ్చి ఎవరైతే దాగుకున్నారో వారు ఎలా ఉన్నారు? సురక్షితంగా ఉన్నారు. పిల్లరా, మరి లోకానికి శ్రమ రాబోతుంది. పిల్లరా, తీర్పు రాబోతుంది.
నీవు క్రీస్తులో దాగుకొని ఉంటే ఏమవుతావు? నీవు సురక్షితంగా ఉంటావు, క్షేమముగా ఉంటావు. ఇక్కడ ఏమన్నాడంటే వాక్యంలో, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎలా ఉంటాడంట? ఆశ్రయముగా ఉంటాడు. దేవుని స్తోత్రాలు. నీకు అపాయము రాదు, క్షేమముగా ఉంటావు, భద్రంగా ఉంటావు. ప్రభువు మహిమ కలుగుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దానికి ఇంకా మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, యెహోవాను నమ్ముకున్నవాడు పిల్లరా, యెహోవా వారికి ఆశ్రయము. ఆయన చుట్టూ ఉంటాడు. ఎవరి చుట్టూ? నమ్ముకున్న వారి చుట్టూ. ఇదనో సహోదరుడు సాక్ష్యం చెప్పారు. నేనండి చేపల వేటకి వెళ్తున్నాను. నేను అక్కడ నిర్వాసం సెంటర్లో టీ తాగడానికి ఆగానండి. మళ్ళా నా బండి తీసుకుని లోపల ఒక లారీ వచ్చేసింది. దాని ప్రమాదంలో పడాలి. దేవుడు అద్భుతంగా తప్పించాడు, కాపాడాడు. సాక్షి చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చేయిడిసి పెడితే దేవుడు ఏం చేశాడు అనమాట? ఆ దేవుడు తన హస్తము చాపి తను నమ్మిన ఆ కుమారుణ్ణి ఆ అపాయం నుండి, లేదా శోధన నుండి, లేదా ప్రమాదం నుండి ఏం చేశాడు? తప్పించాడు. స్తోత్రం చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఇలాంటివి చెప్పాలని బోళ్ళని ఉన్నాయి. ఒక సహోదరుడు ఈ లెక్కలు కొట్టుకుంటే వెళ్తారు మన సహోదరుడు చర్చ. ఓ రోజునంటండి ఇలా తాటాకు తీసిందంట. 2 కాల్చుకొని ఇలా ఒకసారి లేచింది. ఏంటంటే ఒకటంటే ఏదో చంపేస్తారు గబుక్కుని ఎట్లా, 2 కానీ 2 చంపడానికి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? కృప చూపించాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళైతే చంపేశారు కానీ నేనైతే పరిగెత్తుకు. ఇక్కడ వాక్యం ఏమంటుందండి? యెహోవా వానికి ఆశ్రయము. ఇంకో మాట చూద్దామా? 125వ కీర్తన 1వ వచనం తీయాలి, త్వర చదవాలి, రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ యెహోవా యందు నమ్మికయుంచువాడు కదలక నిత్యము నిలుచు. సియోను కొండవలె నుందురు. 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన నిత్యము తన ప్రజల చుట్టూ. ఈ మాట మీరు నాతో చెప్పండి, మీరు చక్కగా చూసి చెప్పండి. యెరూషలేము చుట్టూ మాట్లాడేవాడు నవ్వుతారంటే వాక్యం చెప్పండి, తప్పే. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంటూ. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి కనుక ఆ పట్టణాన్ని ఎవ్వరూ ఏం చేయడానికి లేదు. దేవుని కాపుదల. దేవుని ఇంకొక మాట చూద్దామా? మీకు అందరికి పరిచయం కనుక 34:7 వచ్చింది కీర్తన 34:7 వచ్చింది. చదువు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ఏంటమ్మా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి చుట్టూ దేవుని దూత. అక్కడ ఏమందండి? దూతలు అని లేదండి, ఏకవచనం ఉంది. ఆయన దూత కావలి ఉండి వారిని. పాత నిబంధనలో యెహోవా దూత అనే మాట ఎక్కడ వాడబడిందో అది ఎవరికి గుర్తు అంటే యేసుప్రభు వారికి గుర్తు. పాత నిబంధనలో ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడంటే యెహోవా దూతగా. ఏంటండి? యెహోవా యెహోవా ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేసిందట? రక్షించింది. స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యెహోవా ఇక్కడ చూడండి, అందుకనే 2 మాటలు యెహోవా వానికి ఆశ్రయముగా. ఎలా ఉంటాడమ్మా? ఆశ్రయం. మీకు ఆశ్రయం ఎవరు? యేసయ్యే. ఎవరమ్మా? యేసయ్యే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు.
కనుక నీవు దేవునినే ఆశ్రయంగా చేస్తున్నావా? దేవునినే ఆశ్రయిస్తున్నావా? మా నీకే సమస్యలు వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? నీ సమస్యలన్నిటికీ పరిష్కారం యేసయ్య పాద సన్నిధి. ఏంటమ్మా? యేసయ్య నీ రోగాలకి పరిష్కారం యేసయ్య సన్నిధి, నీ సమస్యలకు పరిష్కారం యేసయ్య సన్నిధి. అందుకనే ఆయన సన్నిధిలో మోకరిల్లి మనం ప్రార్థించి ముందు దేవుడితో చెప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యానికి అభ్యంతరంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వాక్యం విన్నారు. ఇక్కడ ఏముందంటే యెహోవా వారికి ఆశ్రయంగా ఉంటాడు. పిల్లగా దేవుని ఆశ్రయంగా ఎవరు కలిగి ఉంటారు? వారు సిగ్గుపడే పని లేదు. దేవుడు వారిని ఏం చేయడమ్మా? సిగ్గు చెప్పండి, సిగ్గు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ప్రభువు స్తుతి చెప్పండి హల్లెలూయా. సరే కానీ లేఖనాల్లో ముందుకు వెళ్దాం. 3వ మాట ఏముంది? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు అని ఉంటాడు. ఏముందమ్మా? యెహోవాను నమ్ముకుని వాడు ఎక్కడుంటాడంట? జలముల యొద్ద. ఎక్కడట? నీళ్ల యొద్ద నాటబడుతున్నాడు. నీళ్ల యొద్ద చెట్టును నీళ్ళ దగ్గర నాటితే అది ఫలిస్తుంది. దానికి నీరు అనగా అర్థం ఏంటంటే వాక్యం. బైబిల్ మనకి ఏం చెబుతుందంటే నీరు అనే ఆ మాట వాడబడిన చోటల్లా మనం ఏమని గమనించాలి? వాక్యానికి ఆత్మీయ అర్థం తీసుకోవాలి. నీవు దేవుని బిడ్డలారా, నీవు రక్షింపబడ్డ తర్వాత ఆత్మీయంగా ఎదగాలంటే, ఫలవంతమైన జీవితం నీకు కావాలంటే ఏం చేయాలి? వాక్యం అనే నీరు త్రాగాలి. ఏం తాగాలి? నిజమైన విశ్వాసికి నిజమైన మార్గదర్శకం ఏది? వాక్యమే. ఏంటండి? లోకపు ఆచారాలు కాదు. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కదండి, ఆచారాలు మాత్రం లోకాచారాలు. దేవుని నమ్మిన లోకాచారాలు పాటించకూడదు. లోకం చెప్పింది. కొంతమంది ఎట్లా ఉంటారు తెలిసిన? దేవుని నమ్ముతారు. ఒక ఇంటి శంకుస్థాపన చేయాలనుకోండి, ఏం చేస్తారు? ముహూర్తం ఏమో ఎక్కడ పెట్టించుకుంటారు? నరాంతరం చెప్పండి. ఎక్కడ? పంతులు గారి దగ్గర పెడతారు. పెళ్ళి ఎవరు చేయాలి? శంకుస్థాపన ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. ఇది మంచిదా? ఇది న్యాయ పద్ధతి కాదు. నేను మూర్తి ఎవరు పెట్టాలి? ఆ టైం నీకు ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? మన ఇలాగే ఒక సహోదరుడు ఇల్లు కట్టుకోవాలన్నాడు. అయ్యగారు, మా మేస్త్రి గారండి పలానా రోజు శంకుస్థాపన ముహూర్తం ఎవడ పెట్టాడు? శంకుస్థాపన ముహూర్తం పెట్టడానికి ఆడేవడం? దైవజనుడు ఉన్నాడు కదా, దైవజనుడే టైం ఇవ్వాలి. ఏ టైం ఇస్తే దైవజనుడు ఆ టైమే శుభకరం. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. పిల్లరా, సమయాన్ని దైవజనులు ఇవ్వాలి. ఆ కార్యక్రమం కూడా వారే చేయాలి. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మనలో తెలియక పిల్లరా ముహూర్తం ఏమో అక్కడ పెట్టచ్చుకుంటారు. పెళ్ళి ఎవరు చేయాలి? ఆ కార్యం ఎవరు చేయాలి? ఆ శంకుస్థాపన ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. అర్థమైందా? ఇది చాలా ఆత్మీయ గుడితనం. ఆ టైం దైవజనులే నిర్ణయించాలి. ఆ కార్యక్రమం కూడా దైవజనులే చేయాలి. ప్రభుకు మహిమ కలుగుగాక. చెప్పండారా హల్లెలూయా. ఒకసారి ఒక కుటుంబం పేరక్కర్లేదు కానీ, అయ్యా మేము ఈత అవ్వాలని అన్నారు. ఏంటో కానీ నేను అన్నాను, పలానా రోజున ప్రార్థన చేసి తవ్వేద్దామా అన్నాను. నేనేమి క్యాలెండర్ చూడలేదు. ఆ రోజు ఏమొచ్చింది తెలుసా? అమావాస్యది. ఏ రోజు? కానీ అదేమీ చూడకుండా ప్రార్థన చేసి గుణపం వేసి తర్వాత మంచి నీళ్లను దేవుడిచ్చాడు. చంపుడు దేవుని ప్రభుకు స్తుతి కలుగుగాక. నీకు విశ్వాసం ఉండాలి. ఏముండాలి?
దేవుని యందు నీకు నిజమైన విశ్వాసం ఉంటే, నేను ఒకసారి ఒక మాట విన్నాను. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నిసార్లు వేసిన మంచినీళ్ళు రావట్లేదంటండి. ఒక చోట మంచినీళ్ళు పట్టలేదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దైవజుని పిలిచి ప్రార్థన ఏం చేశారు, అప్పుడు త్రవ్వడం ప్రారంభించారు. అక్కడ ఇంతవరకు కాలంలో బావులు తవ్వేవారు. ఏంటండి బావులు అనగా నుయ్యలు తవ్వేవారు. నుయ్యలు అంటే మీరు అనుకుంటారు ఇక్కడ మనం తవ్వుకునే నూతులు లాంటివి కదండి, పెద్ద నూతులు, పెద్ద పెద్ద నూతులు. ఒక ఎకరం పొలం కూడా చాలదేమో అంత పెద్ద నూతులు ఉంటాయి. ఇలాగ కిందకి మెట్లతో నడిచిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయండి. నలుగు తగ్గుతుంటే నీళ్లు పడుతుంది. ఏమనుకున్నారంటే ఆ కుటుంబం దైవ సేవలు పిల్లలు ప్రార్థన చేయాలి అని లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయత్నం చేశారు ప్రార్థనాపూర్వకంగా. అప్పుడు తగ్గితే మంచి నీళ్లను దేవుడు ఇచ్చాడు. ఆ ప్రాంత వాసులందరూ యేసు దేవుని శక్తిని గుర్తించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేం చేసినా ఎలా చేయాలి? ప్రార్థన చెప్పడం ఎక్కడ చేయాలండి? ప్రార్థనాపూర్వకంగా చేయడం నేర్చుకో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యం ఏం చెబుతుంది? వాక్యాన్ని బట్టి మనం చేయాలి. వాక్య పునాది కావాలి కానీ లోక పునాది కాదు, లోకాచారాలు కాదు, మనుషుల ఆచారాలు కాదు. లేఖనం అంటాడు పితృపారంపర్యమైన, ఎక్కడ పేతురు పుస్తకం చదవండి ఒకసారి. పేతురు గ్రంథం మొదటి పేతురు 1:18. మొదటి పేతురు 1:18 చదవాలి. దేవునికి స్తుతి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచి పెట్టునట్లుగా. ఇదండి కొంతమంది ఏ ఆచారాలు అంటే, ఏ ఆచారాలు? పితృపారంపర్యం అంటే తాత తల్లి దగ్గర వచ్చిన ఆచారాలు అంట. తాత తల్లి దగ్గర ఇచ్చిన ఆచారాల వల్ల మనకు రక్షణ రాలేదు, పాప విమోచన కలగలేదు. యేసు రక్తము ద్వారా మనకు ఏం కలిగిందమ్మా? పాపం పోయింది, శాపం పోయింది, పవిత్రత వచ్చింది, రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకంటాడు ఇక్కడ పితృపారంపర్యమైన. కొంతమంది ఏమంటారు, మా అమ్మ నాన్న లేకపోతే మా తాతలు ఇలా చేశారంటే మేము ఇలా చేస్తాం. అది చాలా తప్పు. ఒకనాడు నీవు దేవుని ఎరగని కాలంలో లోకాచారములను, మనుషుల ఆచారములను, పిల్లల గ్రామాచారములను, కులాచారాలు పట్టించుకున్నావు. కానీ ఇప్పుడు అది కాదండి. వాక్యమును బట్టి నీవు నడాలి. దీన్ని బట్టి చెప్పడమా? హల్లెలూయా. అందుకనే క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ వివాహాలు ఎలా చేస్తామంటే ప్రార్థన వాక్యంతో. చెప్పండి మాట. మంత్రాలు తంత్రాలు ఏముండవండి. ఏముంటాయి? ప్రార్థన. ఈ 2 సూత్రాల మీద ఆధారపడుతుంది. పెళ్ళికొడుకు అమ్మాయి మెడలో సూత్రం కడతానంటే ఏ సూత్రం? ఆ సూత్రాలు ఎక్కువ నీ కాలు నిలబడు. వాక్యము ప్రార్థన కంటే మించిన సూత్రం ఏది లేదండి. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కుటుంబాలు నిలబడాలంటే వాడిద్దరి మధ్య ఏముండాలి చెప్పండి అసలు? దేవుని భయం ఉండాలి. ఏముండాలి? దేవుని భయం అంటే ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ఆదరించుకుంటారు, భయము కలిగి ఆ కాపురం చేసుకుంటారండి. స్తోత్రాలు. ఎక్కడైతే దేవుని భయం ఉందో అక్కడ పవిత్రత ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, లోకాచారాలు నీకు తగదు. దేవుని పిల్లలకు లోకాచారాలు లోకపు ఫౌండేషన్ కాదు, వాక్య పునాది కావాలి. ఏం కావాలి చెప్పంటారా? ఏ పునాది మీద కట్టాలి? వాక్య పునాది మీద మనం నడాలి. అది దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే వాడు జలముల యొద్ద. నీవెక్కడ నాటపడ్డావు? ఏ పునాది మీద నాటపడ్డావు? ఏ పునాది మీద కట్టబడ్డావు నీవు అసలు? వాక్యం అనే పునాది మీద కట్టబడితే స్థిరంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు. యేసు ప్రభు ఏమన్నారు? ఆయన
పిల్లరా మత్తయి సువార్తలో మీకు చాలాసార్లు చూపించాను, మరొకసారి చూపిస్తున్నాను. యేసు ప్రభు వారు చెప్పిన చక్కటి మాట ఏముందండి? దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 7:24 మత్తయి సువార్త. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని. బండ మీద ఇల్లు కడితే పడలేదు, ఇసుక మీద ఇల్లు కడితే పడిపోయింది, కూలిపోయింది. కానీ అది కట్టండి. ఈ బండ అనేది క్రీస్తుకు గుర్తు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ నా మాటలు విని, యేసయ్య మాటల మీద నీవు కట్టబడితే. ఈ మాటల మీద నీ ఆత్మీయ జీవితాన్ని దేని మీద కడుతున్నావు? దేని మీద కడుతున్నావు? ఒకసారి నేను ఇటు ఇక్కడ దాన్ని కాలం మోగ అంటారు, ఇటు భీమవరానికి పల్లపు ప్రాంతం, దాన్ని జగన్నాథపురం ఏదో ఉంది, కాలువ పక్కనే ఉంది. ఇక ఒక గృహ శంకుస్థాపనకు పిలిచారు. సరే, చాలామంది సేవకులు ఉన్నారు. వాళ్ళ ఆచారం ఏంటో తెలుసు. ముందు గొయ్యి తవ్వుతారు, ప్రార్థన చేసేమో రాళ్ళు పెడతారు, నవధాన్యాలు వేస్తారు. తర్వాత దాంట్లో ఏం చేస్తారు? మళ్ళీ లాస్ట్లో నీళ్ళ బిందులు కుమ్మరించేస్తారు. నీళ్ళు, ఈ నీళ్లు కాదండి, వాక్యం అనే నీళ్లు కావాలి. ఏ నీళ్లు కావాలి? అసలు ఈ తంతులు ఇదంతా లోకాచారం. ఇది ఏంటంటే, నేను చాలా శంకుస్థాపనలకు వెళ్ళాను కానీ నీళ్లు పోయేటువంటి అని అడిగాను. మా ఏరియా ఆచారం అండి ఇది. ఆచారం, ఏరియా ఆచారం కుదరదు, లోకాచారం కుదరదు, మనుషుల ఆచారం కుదరదు. నేను ఎక్కడ చేయించిన ఒకటే పద్ధతి. చాలామంది అడుగుతారు, అయ్యారు నవధాన్యాలు ఏమంటారా? నవధాన్యాలు పాడు అన్నీ తీసి పక్కనట్టు కొత్త ఏముండాలి? ఒకటే చెప్తాను, నేను వచ్చేదానికి ఆ స్థలం దగ్గర మీరు ఏం చేయటానికి వెళ్ళేది. నేను వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాను. ముందు ఆ ప్లేస్ దేవునికి సమర్పిస్తాను. అప్పుడు ప్రార్థన చేసి, ప్రార్థన నూనె పోసి ఏం చేస్తాం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో 3 గొడవ పోట్లు వేసి అప్పుడు గొయ్యి తవ్వంటారు. గొయ్యి నేను అంటుండగానే తవ్వింటాను. తవ్వించిన తర్వాత అక్కడ ప్లాన్ ప్రకారంగానే గొయ్యి తవ్వుతాం. తవ్వాక ఏం చేస్తాం? ఏమీ ఉండవు, ఇంకా ఒకటే ఆ క్రొత్త ఇటుకలతో ప్రార్థన నూనెతో 3 రాళ్ళు పెడతాం. ఆ 3 రాళ్ళకి మొత్తం 12 రాళ్ళు పెట్టిస్తాం, కానీ 3 రాళ్ళే ముఖ్యం మనకు. ఏది? దైవజనుడుగా మేము ఏం చేస్తాం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు అని 3 రాళ్ళు పెట్టి ఆశీర్వాదము తైలం పోసి ప్రతిష్ఠిస్తాం. తర్వాత వాళ్ళ తృప్తి కొరకు ఇక 12 రాళ్ళు పెట్టేస్తాం. దేవుడికి స్తోత్రం. అండి తప్ప ఆ ధాన్యాలు ఈ ధాన్యాలు బంగారం వెండి డబ్బులు దశకం ఇంకేం అక్కర్లేదు. మనకు కావాల్సింది ప్రార్థన వాక్యం. ఏంటి చెప్పండి? చెప్పంటారా? ప్రార్థన వాక్యం, దానికే ప్రాధాన్యత ఇవ్వాలి మనం. పితృపారంపర్యమైన ఆచారాలు కాదు. హల్లెలూయా. అలాగూ ఎక్కడైతే జరిగిందో ఆ కుటుంబాలు దీవించబడ్డాయి, ఆ గృహాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఈ నా మాటలు మీరు విన్నారే వాటి చొప్పున చేయాలి. ఏంటి చొప్పున? ఏంటి చొప్పున? హల్లెలూయా. యేసయ్య చెప్పినట్టు చేయండి. వాక్యమనే నీరు మనకు కావాలి. ఒక విశ్వాసి ఎక్కడ నాటబడాలి? వాక్యము. ఎక్కడమ్మా? వాక్యం అనే పునాది నీకు కావాలి. వాక్యం ఇలా చెబుతుంది, ఇలాగే చేస్తామని మీరు ఆ వాక్యమే మనకు ప్రమాణం. ఏంటండి? బైబిల్ అంటే ఏంటండి? బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే వాక్యం. ఇందులో ఏముంది?
వాక్యమే. బైబిల్ అంతా కూడా వాక్యంతో నిండింది. ఇదే మనకు ప్రమాణ గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం. దేవుడు మనం ఎలా నడాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు, అవన్నీ ఇందులో రాయించి పెట్టాడు. స్తోత్రం. అందుకని పిల్లరా, వాక్యపు పునాది కావాలి. ఇక్కడ ఏమన్నాడండి? మన మూల వాక్యం దగ్గరికి వెళ్ళండి. ఏముంది? వాడు జలముల యొద్ద నాటబడిన. నువ్వు ఎక్కడ నాటపడ్డావు? లోకాచారాల్లో నాటపడ్డావా? వాక్యంలో నాటపడ్డావా? స్తోత్రం. వాడు జలముల యొద్ద నాటబడిన. చూడండి కొన్ని జలములంటే నీళ్ళు. నాటబడుట, నాటబడుట. నాటబడిన దానికి నాటబడని దానికి తేడా ఉంది. నాటబడితే స్థిరంగా ఉంటుంది, నాటబడకపోతే అస్థిరంగా ఉంటుంది. వాక్యంలో లేనటువంటి పిల్లలు ఎలా ఉంటారు? ఊరికి తిరుగులాడుతూ ఉంటారు. వాళ్ళకి స్టాండర్డ్ ఉండదండి. ఒక సహవాసం నిలకడగా ఉండరండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను చోట, ఇది జాగ్రత్త తినడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. మన సంఘాలు తక్కువ ఉందని ఆ ఇంట్లో 5-6 ఉంటారు. 5-6 5 సంఘాలు. ఏంటండి అంటే మనిషికో సహవాసం. ఇది పద్ధత? ఆ ఇంటి వారందరూ ఎక్కడ కనపడాలి? అందరూ ఒకే మందిరములో, ఒకే సహవాసములో ఉండడం వాళ్ళకి ఎంత ఆశీర్వాదం. మీరు ఒక కుండ భోజనం చేయరా? అంటే తల కుండ వండుకుంటారా? ఒక కుండ భోజనం చేస్తారు. కుండ అంటే కొండలు లేవు ఇప్పుడు, ఎంత తెప్పాలి కదా. ఏ రక్తమే జయం కలుగుగా. ఒక ఇంట్లో ఎన్ని పొయ్యిలు పెడతారు? భార్యకు ఒకటి, భర్తకు ఒకటి, కొడుకు ఒకటి, కూతురుకు ఒకటి, కోడలకు ఒకటి, మనవడికి ఒకటి. ఇది కాదు, ఒకే సహవాసం ఉండడం ఎంత ధన్యత, ఎంత మేలు. అలాగూ నుండినట్లు ఒకవేళ భిన్నప్పుడైనంటే ప్రార్థన చేసి అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండారా? ఏక మనస్సు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, పోనీ ఇంకో మాట అడుగుతాను. భార్యాభర్తలు ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు అనుకోండి. భార్య సంఘానికి వెళ్తుంది, భర్త సంఘానికి వెళ్తాడు. ఆమె ఒక వాక్యం ఏంటది, ఈయన ఒక వాక్యం. ఇద్దరు వచ్చి ఏం చేస్తారండి? ఇలా ఉందని ఆయన, ఇలా ఉందని ఈయన. ఇది న్యాయమా? అది శ్రేష్టమైన విధానం కాదు. సరే, ఏక మనస్సు. ఇక్కడ ఏమన్నాడంటే నాటబడుట. ఏమవ్వాలండి? పిల్లరా, సహవాసములో మనము నాటబడిన వారమై ఉన్నాడు. ఇంకొక మాట సరే కానీ చాలాసార్లు చూపించాను. కీర్తన 92వ కీర్తన 15వ వచనం చూడండి. అక్కడ 15వ వచనం త్వరగా తీయాలి. 14 మాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయనికే వారు ముసలితనమందు. 13వ వచనం యెహోవా మందిరములో నాటబడిన వారు. ఇక్కడ చూసారు చక్కటి మాట. మందిరంలో ఎవరైనా నాడతారో చెట్లు? ఈ చెట్ల గురించి అంటే మనుషుల గురించి ఇక్కడ చెప్పే దేవుడు. ఒక మందిరములో నీవేమవ్వాలి? నాటబడాలి. నాటబడడం అంటే స్థిరముగా ఉండుట. నాటబడింది కదలదు. ఒకే చోట ఏం కలుగుద్ది? నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పంటారా? హల్లెలూయా. ఒక చోట నాటబడినప్పుడు ఊరికే అటో గత్తు ఇటో గత్తు వేయడం కదండి. ఆ సహవాసములో ఎట్టుండాలి? నిలకడగా ఉండాలి. అది ఆశీర్వాదం. స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ సహవాసం ఏదంటే పలానా సహవాసం ఏమంటాం? ఫిలదెల్ఫియా ప్రైమ్ మినిస్టర్స్. ఈవేళ రోజుకో సహవాసం పెట్టుకుంటున్నాం. అది సరైంది. దేవునికి మహిమ కలుగుతుందా? మేము తోచినట్టుగా పెట్టుకోవడం కాదండి. దేవుడు బయలుపరిచిందే అది స్థిరమైంది. ఇదండి దేవుడు మన సహవాసాల గురించి
దేవుడు బయలుపరిచింది కానీ మానవుల ప్లాన్ కదా ఇది. ఫిలదెల్ఫియా ప్రేయర్ మినిస్ట్రీస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు బయలుపరిచిందండి. స్తోత్రం చెప్పండి, గడికి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ముందుకు వెళదాం. అది ఇక్కడ ఉంటాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అక్కడ తర్వాత 4వ మాట, అది కాలువల యోరను వేరుతుంది. నాటబడింది ఏం చేద్దంటే వేరుతుంటుంది. నాటబడకపోతే వేరుతనదు. నాటబడినది ఎప్పటికైనా ప్రమాదమే. గాలులు వచ్చినప్పుడు, వానలు కురిసినప్పుడు అదేమైపోద్ది? పడిపోద్ది. ఏమైపోతుంది? పడిపోద్ది. దేవుని స్తోత్ర. కష్టాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికన్నా? ఎవరికన్నా ఉంటాయి? ఎవరు? కానీ వాక్యంలో నాటబడితే వారు నిలకడగా ఉంటారు. ఏమవుతారండి? బైబిల్లో భక్తులైన వారు చాలామంది ఉన్నారు. దావీదుకు శ్రమలు రాలేదా? దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలుకి ఏమొచ్చింది? శ్రమ రాలేదా? సింహాలు పోను ఎదురుపడలేదా? సింహముల పోను ఎదురుపడినా దానియేలు ఏం చేయలేదు? ప్రార్థన మానలేదు. యెహోవాను ఆశ్రయించుట, నీకు ఎంత కష్టం వచ్చిందో అంత ఎక్కువ ప్రార్థన చేయలేదు. చెప్పండి ఈ మాట అమ్మా. అసలు కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? నీకు ప్రార్థనా జీవితం రావడానికి. రావడానికి ఎక్కువగా దేవుని ఆశ్రయించడానికే అలవాటు పడాలి. స్తోత్రాలు. రోగం వస్తేనే కదా మందులు వాడేది. రోగం రావద్దు మందులు పడలేదు కదా. కష్టం వచ్చింది కనుక ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏం చేయాలమ్మా? కొంతమంది అంటారు ప్రార్థన మీద లేదండి. ఎందుకుండదు? దేవుని అప్పుడు ఎక్కువగా ఆశ్రయించాలి. ఏం చేయమంటావు నాయన అని ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థించండి. అన్ని శోధనల నుంచి దేవుడు ఏమిస్తాడు? విడుదల, విడుదల, క్షేమం ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా తర్వాత మాట చూస్తే పిల్లరా, అది కాలువల యోరను వేరుతుంది. వేరుతుందంటే స్థిరత్వము కలిగిందనమాట. నీలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. ఏముండాలమ్మా? అంటే నేను ఊగించాలనుకూడదు. గంటకో సంఘం మారకూడదు. స్తోత్రం చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకెళ్తే అది తర్వాత వెట్ట కలిగిన. ఏం కలిగినానంట? వెట్ట అంటే శోధన లేక శ్రమ. శోధన రాకుండా ఎవరికైనా ఉంటే, దైవ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడే జ్ఞాపకం చేసి, శ్రమలు రాని భక్తులు ఉన్నారా? అసలు భక్తులు అంటేనే శ్రమలు అవుతాయి. బైబిల్ ఏం చెబుతుందండి? పిల్లలు నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటి నుంచి యెహోవాయే తప్పించు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అక్కడ మన నీతి బయలుపడుతుంది, మన భక్తి బయలుపడుతుంది, మన పరిశుద్ధత బయలుపడుతుంది శ్రమంలో. కనుక మరెక్కువగా అలాంటి టైంలో ఏం చేయాలంటే ప్రభుని ఆశ్రయించి ఆయన కృప పొందాలి. దేవునికి స్తోత్ర. వెట్ట కలిగినను. నీకు శ్రమ వచ్చిందనికి భయపడకు. దేవుని దగ్గర ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, ప్రార్థన చేయి. దేవుడు ఏమిస్తాడు? విడుదల, విడుదల, క్షేమము కలుగు చేస్తాడు. స్తోత్రం చెప్తాం. అందులో ఇక చివరిగా చూస్తే వర్షము లేని సంవత్సరమున ఏంటంటే కొన్నిసార్లు వర్షాలు కురవు. వర్షాలు కురవకపోతే పంటలు ఉండవు. ఫ్యాక్టరీ ఆగిపోయింది. చాలా మందికి ఏం లేదు, ఇప్పుడు పని లేదు. పని లేదని ఊరంతా తిరిగిన ఉపయోగం లేదు. ప్రార్థన చేయి, నీకు మంచి పనిని దేవుడు ఇచ్చునుగాక. వేళ మన సంఘములోనే ఉన్నారు ఎంతో మంది బిడ్డలు, ఫ్యాక్టరీ పని మీద ఆధారపడిన బిడ్డలు. ఈవేళ ఆ పని లేని కారణాన్ని బట్టి మదన. ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఏమంటున్నారంటే, అయ్యా నాకు పలానా చోట పని దొరికిందండి, పలానా చోట ఉద్యోగం దొరికిందండి అని సాక్ష్యం ఇస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఉదాహరణకు చెబుతాను. మొన్న మధ్య ఎంతకాలం భాస్కర్ పని లేకుండా పోయి ఎంతకాలం
6 నెలలు ఇంట్లో వాళ్ళకి పని లేకపోతే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ప్రార్థనే చేశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను, చక్కటి జాబ్ దేవుడు పెడితే ఇచ్చాడు. అతనికి కాదు, చాలా మంది. అలాగే ఇక్కడ అంటాడు, వర్షము లేని సంవత్సరమున కదా. ఇప్పుడు అప్పుడు ఏమన్నారు? సరే ఫ్యాక్టరీ వారి గురించి ఒక మాట అనుకుందాం. నాకు ఇప్పుడు దాకా ఫ్యాక్టరీ మాకు ఆధారంగా ఇచ్చాడు, అని మూసేశాడు. వాళ్ళు మీరు ఏమన్నా ఉపయోగలేదు. ప్రభు పాదాలు పడి ఆశ్రయిస్తే మాకు దానికంటే మంచి పని ఏంటంటే ఆయన అని ప్రార్థన చేయండి. ఇవ్వలేడైనా ఇవ్వగలడు, ఇచ్చి తీరుతాడు. ఏం చేస్తాడు? ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. పనివారు పని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా చేతి నిండా నాకు మంచి పనిని ఇవ్వడానికి ప్రార్థన చేయండి రోజు. ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. నువ్వే పనుడు భయ? ఫ్యాక్టరీ పనుడు. మన లేకపోతే విజయ్ ఏం పనుడు? తాపీ పనుడు. ఇంకా రకరకాల పనులు ఉన్నాయి. నీకు సమృద్ధి అయిన పని ఇచ్చేది ఎవరు? దేవుడే. కొన్ని ఒక యజమానుడు ఒక బిల్డింగ్ అప్పగించాడు అనుకో, 3 నెలలు కట్టవచ్చు, 6 నెలలు కట్టవచ్చు. తర్వాత కానీ దేవుడే. నువ్వు దేవుని రోజు ఆశ్రయిస్తే, ప్రభువా నాకు మంచి పని, సమృద్ధి అయిన పని నాకు ఇవ్వండి రోజు ప్రార్థన చేయండి. దేవుడు మీకేమిస్తాడు? మంచి పనిని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. సరే కానీ మీరెవరు చెప్పండి? పనివారు. ఎవరమ్మా? ఇప్పుడు పాస్టర్లు కూడా ఏమంటారో తెలుసా? దేవుని పనివారు. ఎవరంటే పాస్టర్ అంటే ఎవరు తెలుసు? దేవుని వాక్యం ఉంది. పౌలు అంటాడు, మేము దేవుని జత పనివారు. నేను కూడా ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? నీ పని నాకు ఈయన. ఏమనండి? ఆయన పని ఎవరివ్వాలి నాకు? ఆయనే పని. ప్రభువా ఈరోజు ఎక్కడికి వెళ్ళమంటావు? నీ పనికి ఏం చేయమంటావు అని నేను అడుగుతాను ప్రభు. మరి నువ్వు అడగొద్దా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మార్లు నేను చూస్తూ ఉంటాను. ఏమనంటే ప్రభు అంటాడు, ఆ గృహం దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఈ ఊరు వెళ్ళు అని దేవుడు మాట్లాడతాడు. ప్రభు స్తుతి కలుగుగాక. నీ పని కొరకు నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పలేంటండి? ప్రార్థన చేస్తే ఏమిస్తాడు దేవుడు? మంచి పనిని, సమృద్ధి అయిన సహకారమును దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. దేవుడు పని ఇచ్చినప్పుడు విసుగకూడదు. మరి దాన్ని ఎలా చేయాలండి? శ్రద్ధగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలా? కొంతమంది పని ఎక్కువైపోయి బాధపడతారు. నాకు ఒకసారి అసలు ఊపిరాడదు, ఖాళీ లేని పరిచర్య ఉంటుంది. అర్థమైందా? అయినా దేవుడిచ్చాడు కనుక ఓపికగా ఏం చేస్తాను? దేవుని పని చేస్తాను. స్తోత్ర. నీకు సమృద్ధిగా పని ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రభువా ఈ పని చక్కబరుచుకోవడానికి నాకు తగిన సామర్థ్యం, శక్తిని దయచేయమని ప్రార్థన చేయి. ఆ పని చేయడానికి దేవుడు నీకు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, చక్కపరుచుకునే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పడమ్మా. హల్లెలూయా. పని లేని వారు పని కొరకు ప్రార్థన చేయండి. పని కలిగిన వారు అది మంచిగా చేయడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు ధనం ఇచ్చాడు. ఆ ధనాన్ని కూడా నీ ఇష్టానుసారంగా వాడేయకూడదు. దేవుడు ధనం ఇచ్చినప్పుడు దశంభాగం తీస్తున్నాను. సరే అది వేరే అంశం అనుకోండి. చాలా మంది ఎందుకు కొరతగా ఉంటున్నారంటే ఆదివారం ఆరాధనకు రాదు, దశంభాగంలో నమ్మకం ఉండదు. అందుకని వారి ఇంట్లో కొద్దుకున్నారు. మనం దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎట్లుండాలి? అలాంటప్పుడు ఇక్కడ అంటాడు, వర్షము లేని సంవత్సరం. అది ఏం చేయదట? అది చింత మందదు, కాపు మానదు. ఒకవేళ వర్షం కురవలేదు, పంటలు లేవు, పనులు లేవు, నువ్వు చింతించక్కర్లా.
దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టి చెప్పండి. యథార్థం చెప్పడం మాట నేను అందరికి చూడండి. కరోనా కాలంలో గవర్నమెంట్ వారు ఏమని ఆదేశించారు? మందిరాలు తెరవకూడదు, ఇంట్లోకి బయటికి వెళ్ళకూడదు. ఎంతోమంది దైవజనులు బయటికి వెళ్ళలేదు, సేవలు. చాలామంది దైవజనులు మరి లాక్డౌన్ కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. 1-2 సార్లు నేను మేమను ఆయా పనుల మీద వెళ్ళినప్పుడు కొంతమంది దేవుని సేవకులు కనపడ్డారు. ఏం చేస్తున్నారు? ఆరాధన లేదు కదా అని నేను అడిగితే, ఏం చేస్తున్నాను, బయటికి వెళ్తాను, ఇంట్లో ఇబ్బంది అని నేను పని కొరకు ప్రార్థన చేశాను. లాక్డౌన్లోనే ఎక్కువ సేవ చేసింది. ఇప్పుడు మాట్లాడలేదు కదా, లాక్డౌన్లోనే కొరత రానివ్వలేదు. దేవుడు ఏం చేయలేదు? కొరత రానివ్వలేదు. హల్లెలూయా. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలు వర్షాలు పడలేదంట. సారుపతి విధవరాల కాలంలో, ఏలియా కాలంలో రాజుగారింట్లోనే ఆహార పదార్థాలు అన్నీ అయిపోయినాయి. ఒక విధవరాలు లెక్క ఆ దేశంలో. మరి ఆ విధవరాలకి రాజుగారింట్లోనే ఆహార పదార్థాలు లేవంటే ఒక విధవరాలింట్లో ఏముంటాయి? ఏమీ లేని మాట నిజం. ఏమీ లేవు. కానీ యేసును నమ్మింది ఆమె కదా. యేసును, ఆమె కొరకే ఏలియాను పంపాడు దేవుడు అక్కడికి. అందరికీ కొద్దు వచ్చింది, కానీ 3.5 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడమ్మా? ఆమెను, ఆమె కుమారుణ్ణి, ఆమె ఇంటి వారిని పోషించాడు దేవుడు. చప్పుడు దేవుడు మైండ్. హల్లెలూయా. నీవు చింతపడకూడదు. అయ్యే వర్షం లేదండి, పనులు లేవండి, నీవు ఎందుకు చింతిస్తావు? దేవుని నమ్మలేదా? దేవుడు రోజు నాతో అదే చెప్పాడు. ఏమని? నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు. మీ స్వదేశం వెళ్ళి నాకు సాక్షిగా ఉండమంటే మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు మా పెద్దలు మాకు నేర్పింది ఏంటంటే, ఎవరిని ఆశ్రయించకూడదు, దేవునికే చెప్పుకోవాలి మీ కష్టం. ఇది చాలా అన్ని సంఘాల లాంటిది కాదు మన సహవాసం. కేవలం దేవుని మీద ఆధారపడి. ఒక రోజున బాధపడుతున్నాను. సంఘాలు లేవు, రాబడి లేదు. ఏంటనంటే దేవుడు నాతో దర్శనం ద్వారా మాట్లాడాడు. ఏమన్నాడు? నీవు దేవుని నమ్మలేదా? దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచని ఒక దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలు అయిన తర్వాత దేవుడు ఆయన ఆదరించాడు. స్తోత్రం చెప్పడం. అద్భుతమైన దర్శనాలు ఇచ్చాడు నాకు దేవుడు. అది సేవా ప్రారంభంలోనూ. తర్వాత ఒక రోజున దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చి ఒక మాట ఇచ్చాడు. ఏమనంటే, ఒక మాట వినపడుతుంది దర్శనం అయిన తర్వాత. ఏనహక్కోరే అని మాట వినపడుతుంది. ఏనహక్కోరే అంటే అర్థం పిలిచిన వాని. ఆ మాట వచ్చిన తర్వాత అసలు పొదువే లేదు నాకు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉంది ఏమనంటే, వర్షము లేని సంవత్సరమున అదే పడకూడదు, చింత పడదు, కాపు మానదు. ఎప్పుడు ఎక్కువ ఇరుకుంటుందో అప్పుడే సమృద్ధి ఉంటుంది నీకు. కనుక నీవు ప్రభు పాదాలు పట్టుకుని ఆశ్రయించు. ఏంటారా చెప్పంటారా? ప్రభు పాదాలు పట్టుకుని ఎక్కువగా ఆశ్రయించుకుని నేర్చుకో. అందరిలా నువ్వు మాట్లాడకూడదు. ఏం వర్క్ లేదండి, పనులు లేవండి అని అందరిలా నువ్వు మాట్లాడుకో. నాకు దేవుడు ఉన్నాడు. ఎవరన్నా చెప్పండరా? నాకు యేసయ్య ఉన్నాడు. ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు. మాకేం పనులు లేదని బలమైన సాక్ష్యం పలకాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటారమ్మా? అంతే తప్ప ఏంటో లేండి, దేవుడు నమ్ముకున్నాం కానండి
వర్షాలు ఏమైనా ఉన్నాయంటండి, ఫ్యాక్టరీ మూసేశారు కదండి. ఫ్యాక్టరీ వాడు ఏమన్నా నీకు రాసి ఇచ్చాడండి ఎప్పుడన్నా నీ బతుకంతా నేను పోషిస్తానని చెప్పండి. దేవుడు నీకు రాసిచ్చాడు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు అన్నాడు. ఏ కలగదు అంటే నేను చెబుతాను, దీని బాబు లాంటి ఫ్యాక్టరీ ఇంకోటి ఇస్తాడు దేవుడు. నీవు నిజమైన విశ్వాసమైతే, ప్రభువు నమ్మిన బిడ్డవైతే, మారు మనసు పొందిన బిడ్డవైతే, ఇంతకంటే శ్రేష్టమైన పనిని దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను సంతోషపెడతాడు. నమ్మిన వాళ్ళు చప్పుడు కొట్టండి. విశ్వాసం ఉంచు. నీ మాటలు కూడా బలహీనంగా మాట్లాడుకో. కొంతమంది మాట్లాడితే ఏమంటారంటే, ఏమో బాగున్నావునండి, 10 సంవత్సరాలు చచ్చిపోతాను, ఇప్పుడు చచ్చిపోయినట్టు మాట్లాడతాను. విశ్వాస లక్షణం కాదండి. దేవుని కృపను బట్టి చక్కగా ఉన్నామని చెప్పు. యేసయ్య మమ్మల్ని పోషిస్తున్నాడని చెప్పు. యేసయ్య మమ్మల్ని ఆదరిస్తున్నాడని చెప్పు. నువ్వు చక్కగా ఉన్నావంటే యేసయ్య పోషించబట్టే. ఏం చేయబట్టి మాట్లాడండి. ఎవరు పోషించారు? హల్లెలూయా చెప్పంటారా? హల్లెలూయా. నేను మాట చెప్పనా, మనుష్యుల మీద ఆధారపడినప్పుడు సిగ్గుపడతావు. దేవుని ఆశ్రయిస్తే ఎప్పుడూ సిగ్గుపడవు. ఏమవు? ఎప్పుడు సిగ్గు పడనీయడు ఆయన. సిగ్గు పడనీయడు. స్తోత్రం. ఎడు చెప్పండి. మరి ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని నమ్మా? నీవెప్పుడు ప్రభు పాదాల దగ్గర ఒరిగిపోవడం నేర్చుకో. ఆయన పాద సన్నిధిలో ఆయన బ్రతిమలాడటం నేర్చుకో. కన్యలతో ప్రార్థన చేయి, అవసరమైతే ఉపవాసంతో ప్రార్థన చేయి. నీ సమస్యలు ఏమైనప్పటికీ అవన్నీ దేవుడు ఏం చేస్తాడు? చక్కపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కష్టాలు కలకాలం ఉండవు. చాలా మందికి దేవుడు చేశాడు. 7 వారాల ప్రార్థన చాలా మందికి పెట్టాం. సుశీలం గారు వారి యొక్క ఆఖరి కుమార్తెకి పెళ్లి చేయడానికి డబ్బులు ఉన్నాయి, పెళ్లి కొడుకు దొరకలేదండి. ఏమున్నాయి? పెళ్లి చేయడానికి అది గవర్నమెంట్ ఎంప్లాయీ డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది పెళ్లి కొడుకేడి? అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎవరు కనపడతలేదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ 7 వారములు ప్రార్థన నిర్ణయించి వాళ్ళ ఇంటికాడ ప్రార్థన జరిగాక పిల్లల వాళ్ళ సొంత మేనల్లుడే వచ్చి ఈ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటానని చేసుకున్నాను. స్తోత్రం చెప్పండి. అమ్మా మామూలు సంబంధమా? ఆయనంట ఏంటంటే ఓఎన్జీసీలో అప్పుడు జాయిన్ అయ్యాడు. ఓఎన్జీసీలో జాయిన్ అయినప్పుడు 4,000 అంట జీతం అయింది. ఎంతండి? 4,000. ఇప్పుడు ఎంత? ఇంచుమించు 1,50,000 పైన 2 లక్షల దాకా శాలరీ వస్తుంది. ఇంత కృప ఎలా కలిగిందంటే ఒకరోజు వారు ప్రభువుని ఆశ్రయించి ఏం చేశారండి? ప్రభువుని. నీవు దేవుని ఆశ్రయిస్తున్నావా, మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? నీ నమ్మకం మనుషుల మీద, దేవుడి మీద? నేను వాళ్ళు చూడలేదండి, వీళ్ళు చూడలేదండి, మా వాళ్ళందరూ విడిచిపెట్టేశారండి. ఎవరు నాతో ఎవరు మాట్లాడకపోతే నీకు వేసే మాట్లాడుతున్నారు కదా. అంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడా? తల్లి మరచినా, తండ్రి మరచినా నేను నిన్ను విడువనన్నాడా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన పాద సన్నిధిలో పెడతాం. ఆఖరి మాట చూస్తే, వర్షము లేని సంవత్సరము నాది, చింతపడదు. ఎక్కడొక్కడే మాని జ్ఞాపకం చేసుకోండి. కరోనా కాలంలో మీకు ఒక మాట చెప్పాను, దేవుడు నాకు బయలుపరిచాడు. ఏమని తెలుసు? కరోనా నుండి తప్పించుకోవాలంటే 3 సూత్రాలు చెప్పారు. దేవుడు బయలుపరిచింది. ఏమన్నా తెలుసు? 1, భయపడకుండా ఉండాలి. 2వది, చింతపడకూడదు. 3వది, ప్రార్థన చేయాలి. ఈ 3 చెప్పండి ఒకసారి. ముందు ఏం చేయకూడదు? భయపడకూడదు. కొంతమంది కరోనాలో ఎక్కువ భాగం చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? భయపడిన వాళ్ళే. ఎవరంటే
అది రాకుండా భయపడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అది నీ ఇంటికి రాలేదుగా, రాకుండా నీకు భయం ఎందుకు? ఒకటి, భయం వదిలిపెట్టు. బైబిల్ ఏం చెప్తుంది మనకి? భయపడకూడదు ఏమన్నారు? రెండవ మాట ఏంటి? చింత. ఏంటండి? అది రాకుండా ఒకరు వస్తే నేను చేస్తే నేనేం పట్టుకెళ్తుందండి? యేసయ్య రక్తంలో కడగబడ్డావు, యేసయ్య రక్త భద్రతలో ఉన్నాం మనం. నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టేస్తాడా? మాట్లాడండి. ఏమా ఆడవాళ్ళని అడుగుతున్నాను, మీ ఆయన గారు నేను అంత తేలిగ్గా విడిచిపెట్టేస్తాడా? ఏమే బాగున్నావు కదా, నువ్వు భార్య అన్నాడా? బాగోలేకపోయినా నేను బాగు చేస్తున్నాడా లేదా? నేను ఆదరిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడా లేదా? గొప్ప మాట్లాడే కదా. ఈయన కంటే ఎక్కువ ప్రేమ ఎవరు? యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యజమాని మిమ్మల్ని ప్రేమించట్లేదు నేను అంటున్నాను. ఆయన ప్రేమ ఏమంటుందంటే శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ. ఆయన ప్రేమకు మనం అంకితం అయిపోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు చింతించి ఏం చేయలేవు. చింతించడం వల్ల అనాయ రోగాలు వస్తాయి. చింతించడంలో కృంగిపోతావు, చింతించడంలో బలహీనం అయిపోతావు. అవునా కదా? చింత నీ దగ్గరకు రాకుండా చూసుకుని ఎల్లప్పుడూ సంతోషపడడం నేర్చుకో. మూడవది ఏంటి? ప్రార్థన. ఏంటున్నారు? ఉందా ప్రార్థన? ఆదివారం ప్రార్థన ఉందా? శనివారం ఉపవాస ప్రార్థన ఉందా? శనివారం రెండారా దేవుని మొదలెట్టుకుందామంటే తినేసేసి మంచం ఎక్కి కాళ్ళగా పెడతాం. ఎక్కడ శనివారం అమ్మా, మనకు శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన. స్తోత్రం. ఆయన పాద సన్నిధిలో గడపాలి. ఎక్కడమ్మా? దేవునికి స్తోత్రం. మన సంగతులన్నీ, మన కష్టాలన్నీ, మన బాధలన్నీ ఎవరితో చెప్పుకోవాలమ్మా? ఎవరితో చెప్పకు. యేసుతో చెప్పు. ఎవరితోనమ్మా? యేసుకే మొదటి. అన్ని సమస్యలు దేవుని సన్నిధిలో పరిష్కారం. ఆయన అడిగి ఎవరో సిగ్గుపడరు. ఆయన అడిగేవారందరూ పొందుకుంటారు. దేవుని మాటలు మన ఎన్నికల్లో దీవించుగా. కన్ను నేను ప్రార్థించదు. మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ మాటల కొరకు నేను స్తుతిస్తూ ఈ వాక్యానికి నేను దీనికంటే పనిపరచు. మీ మాటలు నిజమైన దేవుడు నీకు మమ్మల్ని అప్పగించుకుంటాను. యేసునామములో పేరున ప్రార్థిస్తున్నాను. అందరు మోకాళ్ళ ఉండాలి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం కొరకు ఎవరైనా ప్రార్థన చేయండి. మీకు తెలియపరుస్తుంది.